Good morning, students. నా వాయిస్ వినిపిస్తుందమ్మా? ఓకేనా? Good morning once again. ఓకే, ఈరోజు మనం 7వ పాఠమైనటువంటి శిల్పి పాఠాన్ని చెప్పుకుంటున్నాం కదా. ఆల్రెడీ 1-2 భాగాలు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 3వ భాగమైనటువంటి 3వ పాఠ్యాంశాన్ని 3వ భాగంలో ఉన్నటువంటి పద్యాలను చెప్పుకుందాము. షేర్ చేస్తూ చూద్దాం. 3వ భాగంలో ఉన్నటువంటి పద్యాలని చూద్దాం. టెక్స్ట్ బుక్స్ ఉంటే కనుక మీ దగ్గర ఓపెన్ చేసి చూడండి. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఓకేనా? ఈ పద్యాన్ని ఫస్ట్ పద్యాన్ని నేను చదువుతాను, ఫింగర్ పెట్టి చూస్తూ ఉండండి. ప్రతిమలు రచించే ఒక మహారాజు చరిత, వల్లె వేయింపగలవు చూపరుల చేత, గవనమున చిత్రములు గూర్చు కవికి నీకు, దారతమ్యంబు లేదబద్ధంబు కాదు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను విడివిడిగా. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత, ప్రతిమలు అంటే బొమ్మలు, వల్లె వేయింపగలవు చూపరుల చేత, చూసే వాళ్ళ చేత వాళ్ళ యొక్క చరిత్రల్ని గుర్తుకొచ్చేటట్లుగా చేయగలవు. గవనమున చిత్రములు గూర్చు కవికి నీకు, చిత్రములు అంటే ఆశ్చర్యకరమైన, గవనమున కవిత్వమున, కవిత్వంలో కవిత్వం రాసేటప్పుడు బొమ్మలను చూడగానే కవి ఏం చేస్తాడు, తన కవిత్వంలో బొమ్మల్ని క్రియేట్ చేస్తుంటాడు మధ్య మధ్యలో. అంటే దానికి తను చెప్పేటువంటి కవిత్వానికి తగ్గట్లుగా. అదే విధంగా శిల్పి కూడా తన నిద్రపోతున్నటువంటి రాళ్లలో ప్రతిమలు మేలుకొల్పుతాడు. వెలికి రానేర్చి నీ పేర నిలపకున్నే, ఆ బొమ్మలు నీ పేరు శాశ్వతంగా నిలుపుతాయి. నిలపకుండా నీకు పేరు తీసుకొస్తాయి, ఆ ప్రతిమలు నీకు పేరు తీసుకొస్తాయి. శాశ్వతుడబోయి అంటే చిరకాలం నీ పేరు నిశ్చయముగాను, అంటే చిరకాలం నీ పేరు ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ చూడండి పద్యాన్ని చూసారు కదా. నెక్స్ట్ పేజ్ రివించు. రాళ్ళ నిద్రించు ప్రతిమలు మేలు ప్రతిమలు, నెక్స్ట్ పేజ్. 6వ పద్యం యొక్క భావాన్ని చూడండి. చూసే వాళ్ళ చేత నీ శిల్పాలు ఒక మహారాజు కథను చెప్పించగలవు. కావ్యంలో బొమ్మలను చూపే కవికి నీకు ఏమాత్రం భేదం లేదు. అంటే అక్కడ రచయిత కావ్యంలో బొమ్మల్ని చూపిస్తాడు, నువ్వు రాళ్లలో ప్రతిమలను చూపిస్తావు. అతనికి నీకు అంటే కవికి శిల్పికి ఎటువంటి భేదం లేదు. ఇది నిజం, అబద్ధం కాదు అని ఈ పద్యం యొక్క అర్థం. మరొకసారి చూడండి. చూసే వాళ్ళ చేత నీ శిల్పాలు ఒక మహారాజు కథను చెప్పించగలవు. కావ్యంలో బొమ్మలను చూపే కవికి నీకు ఏమాత్రం భేదం లేదు. ఇది అబద్ధం కాదు. పద్యం ముందు పేజ్. ఒక్కసారి మళ్ళీ పద్యాన్ని చూడండి అమ్మా. ఒకసారి మళ్ళీ పద్యాన్ని రాగయుక్తంగా పాడి వినిపిస్తాను. ఎలా పాడాలనేది చూడండి. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత, వల్లె వేయింపగలవు చూపరుల చేత, గవనమున చిత్రములు గూర్చు కవికి నీకు, దారతమ్యంబు లేదబద్ధంబు కాదు. ఓకేనా? అర్థమైందా? మరొకసారి. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత, వల్లె వేయింపగలవు చూపరుల చేత, గవనమున చిత్రములు గూర్చు కవికి నీకు, దారతమ్యంబు లేదబద్ధంబు కాదు. ఓకే, ఈ పద్యంలో ఉన్నటువంటి మీనింగ్స్ ని నేను బోర్డు మీద రాస్తాను. లాస్ట్ లో 5 minutes లో మీకు టైం ఇస్తాను, రాసుకోండి. లేకుంటే షేర్ చేస్తాను. నెక్స్ట్ వన్. రాళ్ళ నిద్రించు ప్రతిమలు మేల కొలిపి. చూడండి, రాళ్ళ నిద్రించు ప్రతిమలు మేలు కొలిపి అంటే ఎక్కడో కొండల్లో ఉన్నటువంటి బండరాళ్ళు సైతం
ఆ బండరాళ్ళలో ఉన్నటువంటి ప్రతిమల్ని మేలుకొల్పేటట్లు చేసావు. ఎగ్జాంపుల్ ఉదయాన్నే మనం నిద్రపోతుంటే అమ్మ వాళ్ళు నిద్ర లేపుతున్నట్లుగా, అంటే ఆ రాళ్లలో నిద్రిస్తున్నటువంటి ఆ రూపాలు అంటే బొమ్మల్ని నిద్ర లేపినటువంటి, ఎవరు నిద్ర లేపింది? ఉలిని తాకించి శిల్పి లేపాడు. రాళ్ళ నిద్రించు ప్రతిమల మేలు కొలిపి విలిని సోకించి బయటకు పిలిచినావు. అంటే నీ ఉలి సుత్తి దెబ్బలతోటి, నీ ఉలిని తాకించి నీ చేతిలో ఉన్నటువంటి సుత్తి దెబ్బలతోటి వాటికి ప్రాణం పోసావు. బండరాళ్ళను సైతం, నిద్రపోతున్నటువంటి బండరాళ్ళను సైతం నిద్రలేపి ఒక్క ఆకారాన్ని వెలికిరా నేర్చి నీ పేర నిలుపకున్నే. అంటే ఆ బొమ్మలు నీ పేరు ఎప్పటికీ కూడా నిలుపుతాయి. శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను, అంటే శాశ్వతుడవు అంటే ఎప్పటికీ కూడా నీ పేరు నిలిచిపోతుంది అని చెప్పేసి. ఓకేనా? మరొకసారి చూడండి పద్యం రావేక్తంగా. రాళ్ళ నిద్రించు ప్రతిమల మేలు కొలిపి విలిని సోకించి బయటకు పిలిచినావు. వెలికిరా నేర్చి నీ పేర నిలపకున్నే. శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను. అంటే రాళ్ళ నిద్రిస్తున్నటువంటి భావాన్ని చూడండమ్మా. నెక్స్ట్ పేజీలో ఉన్నటువంటి భావాన్ని, 7వ పద్యం యొక్క భావాన్ని చూడండి. రాళ్లలో నిద్రపోతున్న బొమ్మలకు నీ ఉలిని తాకించి మేల్కొలిపి బయటకు పిలిచావు. ఇవి బయటకు వచ్చి నీ పేరు నిలుపవా? నీవు నిశ్చయంగా చిరంజీవి. ఇక్కడ చూడండి, రాళ్లలో నిద్రపోతున్నటువంటి బొమ్మలను నీ ఉలిని తాకించి మేల్కొలిపి బయట, అంటే అసలు ఎటువంటి పనికి రావు అనుకున్నటువంటి కొండల్లో ఉన్నటువంటి రాళ్లను తీసుకువచ్చి నిద్రపోతున్న, అంటే బొమ్మల్ని తన ఉలిని తాకించి తన సుత్తి దెబ్బలతోటి, తన చేతిలో ఉన్నటువంటి ఉలిని సుత్తిని తాకించి ఆ సుత్తి దెబ్బలకి ఒక ఆకారాన్ని ఇచ్చావు, బయటికి తీసుకొచ్చావు. అవి బయటికి వచ్చి నీ పేరు నిలుపవా? అంటే ఏంటి? ఆ బొమ్మని, ఆ ప్రతిమను చూసినప్పుడల్లా మనకి అబ్బా ఎవరు చెక్కారో కదా, ఎంత బాగుందో ఈ బొమ్మ అని చెప్పేసి అనుకుంటాం. నీవు నిశ్చయంగా చిరంజీవి, అంటే నీ పేరు నిలబెడతాయి కాబట్టి ఎప్పుడు కూడా చిరంజీవిగా మనుషుల యొక్క నోటిలో, అంటే ఏంటి, వాళ్ళు ఎప్పటికీ కూడా నిన్ను మెచ్చుకుంటూ ఉంటారు. ఆ ప్రతిమను చూసినప్పుడల్లా నువ్వు వాటిని గుర్తు చేసుకున్నప్పుడల్లా నువ్వు నిశ్చయంగా చిరంజీవిలాగా ఎప్పటికీ ఎల్లకాలం చిరస్థాయిగా ప్రతి ఒక్కరి నోటిలో ఉంటావు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు కూడా గీతలు తీయొద్దమ్మా స్క్రీన్ మీద, మీకే డిస్టర్బ్ అవుతుంది, అర్థం కాదు చెప్పేది. డిస్టర్బ్ చేస్తారంటే మిమ్మల్ని మీకు ఆబ్సెంట్ వేసేస్తాను. ఒక్కసారి చూడండి మళ్ళీ పద్యం యొక్క భావాన్ని. రాళ్లల్లో నిద్రపోతున్న బొమ్మలకు నీ ఉలిని తాకించి మేల్కొలిపి బయటకు పిలిచావు. అవి బయటకు వచ్చి నీ పేరు నిలుపవా? నీవు నిశ్చయంగా చిరంజీవివి. ఒక్కసారి మళ్ళీ పద్యాన్ని చూడండి. నేను చదువుతాను, వినండి. రాళ్ళ నిద్రించు ప్రతిమల మేలు కొలిపి ఉలిని సోకించి బయటకు పిలిచినావు. వెలికిరా నేర్చి నీ పేర నిలుపకున్నే. శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను. అర్థమైందా ఈ 2 పద్యాలకు అర్థం? నెక్స్ట్ థర్డ్ వన్. ఈ పద్యంలో ఉన్నటువంటి కొన్ని మీనింగ్స్ మీకు బోర్డు మీద రాశాను. నెక్స్ట్ పద్యాన్ని చూడండి. తల ఎత్తెంగద నీదు చాతురి, తల ఎత్తెంగద నీదు చాతురి, యజంత గర్వ శ్రేణి గేవల పాషాణములందు జీవకళ నింపంచాలు నీ సుత్తెలో మొలుచున్నానవ విగ్రహంబులు మహాపుణ్యుండవయ్యా. హరిత్తులు నీ బొమ్మల చెంత ముద్దగతినందున్ శిల్పి కంఠీరవా. అంటే ఇక్కడ భావం వచ్చేసి అజంతా గుహలు శిల్పి కంఠీరవా అని అంటే, ఓ శిల్పి శ్రేష్ఠుడా, నువ్వు పుణ్యమూర్తివి, అంటే పుణ్యం తెచ్చుకున్నావు. ఎందుకు? సింహాలు బొమ్మల దగ్గర చక్కదనాన్ని నువ్వు పొందాయి. అంటే సింహాల బొమ్మలని చెక్కినటువంటి ప్రతి ఒక్క ఆకారం నీ యొక్క
కీర్తిని తీసుకొచ్చి పెడుతుంది. అజంతా గుహలలో నైపుణ్యం తలెత్తుతుంది. అంటే నీ యొక్క నైపుణ్యం ఎంత తలెత్తుతుంది కదా అంటే ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు కదా. అజంతా గుహల యొక్క వాటిని చూసామనుకోండి, ఆ నైపుణ్యం శిల్పి చెక్కినటువంటి కళా నైపుణ్యాలు అక్కడ మనకి దర్శనమిస్తాయి. నీ చేతి శుద్ధి పట్టి బండరాలలో కూడా జీవకళను నిలుపబెట్టు. మనం పెన్నుతో పుస్తకం మీద రాస్తూ ఉంటే మన అక్షరాలు ఎలా ఉంటాయి, ఆణి ముత్యాల్లాగా ఉంటాయి అని చెప్పేసి అంటుంటారు. కొంతమంది గుండ్రంగా రాస్తుంటారు. అంటే అక్షరాలు ఆణి ముత్యాల్లాగా జీవకళను పోసుకుంటున్నాయి అన్నట్లు ఎలా ఉంటుందో అదే విధంగా పనికి రాని బండరాళ్ళని సైతం శిల్పి తన సుత్తె దెబ్బలతోటి ఒక జీవకళను తీసుకొచ్చాడు, ఒక రూపాన్ని ఆకారాన్ని తీసుకొచ్చాడు. నీ సుత్తెల నుంచి మానవ విగ్రహాలు పుడతాయి. అంటే దేవతలకేమో పసుపు కుంకాలు చేసే భాగ్యాన్ని కల్పించావు, అదే విధంగా ఎంతో మంది యొక్క మానవ విగ్రహాలు పుడతాయి అని చెప్పేసి చెప్తుంది. అటెండెన్స్ వేస్తూ ఉండేనమ్మా. మానవ విగ్రహాలు అంటే ఏంటి, కొంతమంది రాజకీయ నాయకులు అయినా సరే, దేవుళ్ళు అయినా సరే విగ్రహాలు చూస్తూ ఉంటారు కదా మీరు. అంటే సుత్తెలో నుంచి ఆ సుత్తె దెబ్బలకి విగ్రహాలు అనేవి వస్తూ ఉంటాయి. నువ్వు పుణ్యమూర్తివి. సింహాలు నీ బొమ్మల దగ్గర చక్కదనాన్ని అంటే నీ చేతి ఉలి తాకేసరికి, నీ సుత్తె దెబ్బలు తాకేసరికి ఆ శిల్పంలో ఉన్నట్టు అంటే ఆ రాయిలో ఉన్నటువంటి సింహాల బొమ్మలు చక్కదనాన్ని పొందాయి అని చెప్పి చక్కగా చిత్రించావు అని చెప్పేసి అర్థం. ప్రతి ఒక్కరు మీ నేమ్ పక్కన రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే. అజంతా గుహలలో నీ నైపుణ్యం తలెత్తుతుంది కదా. నీ సుత్తె వంటి పట్టి బండరాలలో కూడా జీవకళను నిలుపగలదు. నీ చుట్టెలో నుంచి మానవ విగ్రహాలు పుడతాయి. ఓ శిల్పి శ్రేష్ఠుడా, నీవు పుణ్యమూర్తివి. సింహాలు నీ బొమ్మల దగ్గర చక్కదనాన్ని రూపొందుతాయి. అర్థమైంది కదా ఈ పద్యం యొక్క భావం. పద్యాలు మరొకసారి చూడండి అమ్మా. 6th పోయం 7th పోయం చూడండి. మరొకసారి చెప్తాను ఆ పద్యాలు ఎలా చదవాలి అనేది. ప్రతిమలు రచించి ఒక మహారాజు చేత వల్లె వేయింపగలవు చూపరుల చేత, గవనమున చిత్రములు గూర్చు కవికి నీకు దారతమ్యంబులేదబద్ధంబు కాదు. 7th రాళ్ళనిద్రించు ప్రతిమల మేలు కొలిపి యులిని సోకించి బయటకి పిలిచినావు, వెలికి రానేచి నీ పేర నిలపకున్నే. ఈ 2 పద్యాలు ఇంపార్టెంట్. ఈ 3 పద్యాల్లో ఉన్నటువంటి కొన్ని మీనింగ్స్ ని నేను బోర్డు మీద రాశాను, అవి మీకు షేర్ చేస్తాను. క్లాస్ వర్క్ లో కంప్లీట్ చేయండి. ఆ మీనింగ్స్ అనేవి నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. ప్రతిమలు శిల్పాలు, ప్రతిమలు శిల్పాలు బొమ్మలు, రచించి చెక్కి కవనము కవిత్వము తారతమ్యము తేడా, నిశ్చయముగా నిజముగా, శాశ్వతుడు శాశ్వతముగా చిరకాలం, పాషాణం రాయి మానవులు మనుషులు, చాతుర్యం నేర్పు. ఈ మీనింగ్స్ ని మీ క్లాస్ లో ఎంటర్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాఠంలో మొత్తం టోటల్ 5 పోయమ్స్ ఇంపార్టెంట్ పోయమ్స్ ఉన్నాయి. ఒక్కసారి మళ్ళీ నీకు అవి కంప్లీట్ గా చదివి వినిపిస్తాను. చూడండి. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు దగ్గర పెట్టుకొని చూస్తూ ఉండనమ్మా. ఫస్ట్ పోయం. చేత మిగురొత్తనొక నల్ల రాతి ఎందు మలచినాడవు బయద సింహముల తలలు. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ పోయమ్స్ చదివినిపిస్తాను చూడండి. ఓకేనా స్టూడెంట్స్. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను. చేత మిగురొత్తనొక నల్ల రాతి ఎందు మలచినాడవు బయద సింహముల తలలు, వసుధగన్ పట్టు సర్వ పర్వతములందు చిత్రముల నిన్ని గతుల చూచెదవు నీవు. ఈ పద్యం భావం చెప్తాను వినండి.
ఓ శిల్పి, మనసు చిగురించేట్లు ఒక నల్ల రాతిలో భయంకరమైనటువంటి సింహాల తలలు చెక్కావు. భూమి మీద కనిపించే కొండల్లోని రూపాలను ఎన్ని విధాలుగా దర్శనమిస్తావో కదా, అంటే దర్శిస్తావు. అంటే తన మనసులో ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా ఆ బండరాళ్ళ మీద చెక్కావు అని చెప్పేసి అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూడండి. సున్నితమైన నీ చేతి సుత్తి నుండి బయలుపడెనెన్ని ఎన్ని దేవస్థలములు, సార్థకముగానే ఎన్ని పాషాణములకు గలిగెలి నాడు పసుపు గుంకాల పూజ. వన్స్ అగైన్. సున్నితంపైన నీ చేతి సుత్తి నుండి బయలుపడెనెన్ని ఎన్ని దేవస్థలములు, సార్థకముగానే ఎన్ని పాషాణములకు గలిగెని నాడు పసుపు గుంకాల పూజ. దాని యొక్క భావం చూడండి. పద్యం యొక్క భావం: మెత్తనైన నీ చేతి సుత్తి దెబ్బలతో ఎన్నో దేవాలయాలు బయటపడ్డాయో, ఒకనాడు వ్యర్థంగా పడి ఉన్న ఎన్నో బండలకు నీ వల్లనే పసుపు కుంకుమలతో పూజలు పొందే భాగ్యం లభించింది. అంటే ఆ బండలను శిల్పి దేవతామూర్తులుగా తీర్చిదిద్దాడు అని అర్థం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండిమా. కవికలంబున గల అలంకార రచన కలదు కలదోయి శిల్పిని ముఖమున, గాకపోయిన బెనురాతి కంబములకు కుసుమ వల్లరులే రీతి నృచ్చినావు. మరొకసారి చూడండి. కవికలంబున గల అలంకార రచన కలదు కలదోయి శిల్పిని ముఖమున, గాకపోయిన బెనురాతి కంబములకు కుసుమ వల్లరులే రీతి నృచ్చినావు. ఓకేనా, పద్యం అర్థమైంది కదా. అది కళానికి ఉండే అలంకార రచనా శక్తి నీ ఉనికి కూడా ఉన్నది. లేకపోతే కఠినమైన రాతి స్తంభంలో పూలగుతులను ఎలా చెప్పగలవు? అంటే కవి కళానికి ఎంత శక్తి ఉందో అదే విధంగా నీ చేతిలో ఉన్నటువంటి ఉలికి కూడా అంతే శక్తి ఉంది అని చెప్పేసి ఆ పద్యం యొక్క భావం. నెక్స్ట్ పేజీలో ఉన్నటువంటి పద్యం చూడండి. 6th పోయం. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్లె వేయింపగలవు చూపరుల చేత, గవనమున చిత్రములు గూర్చు కవికి నీకు దారతమ్యంబు లేదబద్ధంబు కాదు. ఈ పద్యం యొక్క భావం చూడండి. ఇప్పుడే కదా మనం చెప్పుకున్నా, మరొకసారి చూసి వాళ్ళ చేత నీ శిల్పాలు ఒక మహారాజు కథను చెప్పించగలవు. కావ్యంలో బొమ్మలను చూపే కవికి నీకు ఏమాత్రం భేదం లేదు. ఇది అబద్ధం కాదు, నిజం. నెక్స్ట్ వన్ చూడండి. రాళ్ళనిద్రించు ప్రతిమల మేలు కొలిపి కిలిని సోకించి బయటకు పిలిచినావు, పిలికిరా నేర్చి నీ పేర నిలపకున్నే, శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను. మరొకసారి. రాళ్ళనిద్రించు ప్రతిమల మేలు కొలిపి కిలిని సోకించి బయటకి పిలిచినావు, వెలికిరా నేర్చి నీ పేర నిలపకున్నే, శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను. రాళ్లలో నిద్రపోతున్న బొమ్మలకు నీ బులిని తాకించి మేలు కొలిపి బయటకు పిలిచావు. అవి బయటకు వచ్చి నీ పేరు నిలుపవా? నీవు నిశ్చయంగా చిరంజీవివి. అంటే ఎప్పటికీ నీ పేరు నిలుస్తుంది, కీర్తి లభిస్తుంది నీకు. అంటే ఆ ప్రతిమలు ఉన్నన్ని రోజులు కూడా, ఆ ప్రతిమలు ఉన్నన్ని రోజులు ఆ శిల్పి యొక్క పేరు చిరకాలం నిలిచి ఉంటుంది అని చెప్పేసి ఈ పద్యం యొక్క భావం. ఇప్పటి వరకు మనం పద్యాలన్నీ కూడా చెప్పుకున్నాం కదా. పద్యాల యొక్క అర్థాలు, భావాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు మీకు చెప్పినటువంటి పద్యాలు కానీ, ఈరోజు చెప్పినటువంటి పద్యాల్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు 2 minutes టైం ఇస్తున్నాను. 2 minutes టైం ఇస్తున్నాను. ఆ బోర్డు మీద ఉన్నటువంటి మీనింగ్స్ ని రాయండి. ఆ తర్వాత డౌట్స్ క్లారిఫై చేసుకుందాము. ఓకేనా స్టూడెంట్స్? రైట్ నీట్లీ మా ఈరోజు డేట్ వేసి అవి రాయండి. ఓకే.
ఓకే.